Hi guys, welcome to Lucky Sports Talk. So ఈ వీడియోలో అయితే ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టీమ్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో ప్రీవియస్ గా అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ అనాలిసిస్ ఆల్రెడీ మన ఛానల్ లో అప్లోడ్ చేసి ఉంది. సో ఆ వీడియో అయితే చూడండి. వీడియో చూసిన తర్వాత అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు లక్కీ స్పోర్ట్స్ టాక్ అనే పేజ్ కూడా ఉంది. సో అక్కడ కూడా స్పోర్ట్స్ వీడియోస్ అలాగే ఎంటర్టైనింగ్ మీమ్స్ కూడా వస్తాయి స్పోర్ట్స్ గురించి. సో అక్కడ కూడా ఇన్స్టాలో కూడా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సో కొత్తగా మన ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి స్పోర్ట్స్ వీడియోస్ ప్రో కబడ్డీ గురించి క్రికెట్ గురించి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్సీబీ అయితే 2024 లో సూపర్ కంబ్యాక్ అని చేసిందని చెప్పొచ్చు. సో వాళ్ళు ఫస్ట్ 6 గేమ్స్ లైన్ ఓడిపోయి తర్వాత లాస్ట్ 6 గేమ్స్ అయితే లైన్ గా విన్ అయిపోయిండు. సో చాలా బాగా ఆడిల్లని చెప్పొచ్చు. మంచి కంబ్యాక్ అయితే చేసింది కానీ ప్లే ఆఫ్స్ లోనే ఆగిపోయారు. సో ముంగటికైతే వెళ్ళలేకపోయారు. ఎలిమినేట్ అయిపోయారు. సో ఫస్ట్ అయితే కొంచెం వాళ్ళకి మంచి స్క్వాడ్ ఉన్నప్పటికీ కాంబినేషన్స్ అయితే సెట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. సో ఈసారి అలాంటి తప్పు అయితే వేయరు అనుకుంటున్నాను నేను. ఇక 25 ప్లేయర్స్ అయితే కొనుక్కోవచ్చు మనం హైయెస్ట్ గా, కానీ వీళ్ళు 22 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు 2025 యాక్షన్ లో. అలాగే 8 ఓవర్సీస్ ప్లేయర్స్ కొనుక్కుంటే 8 ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఫిల్అప్ చేసేసుకున్నారు. ఇక వీళ్ళ దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్స్ చూసుకుంటే స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ, సో కింగ్ ఆఫ్ క్రికెట్ మనందరికీ తెలిసిందే. ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ అంటేనే ఆర్సీబీ. సో విరాట్ కోహ్లీ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాం. లాస్ట్ 2021 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్, అలాగే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సూపర్ గా ఆడాడు. మెయిన్ మ్యాచెస్ లో బిగ్ మ్యాచెస్ లో చాలా బాగా ఆడుతున్నాడు రీసెంట్ గా. సో అతనైతే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక వీళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్, సో మెయిన్ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు. ఇండియన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ స్టైల్ అయితే నాకు చాలా ఇష్టం. మెయిన్ గా స్పిన్నర్స్ అయితే సూపర్ గా ఆడతారు, ఊతపోత వస్తారని చెప్పొచ్చు. ఇక ఈ సీజన్ వీళ్ళు ఫిల్సాలను అయితే ఉన్నారు. లాస్ట్ సీజన్ కేకేఆర్ కి 500+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. అటాకింగ్ గా ఆడతాడు పవర్ ప్లే లో. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 3 లో ఉన్నాడు. సో రీసెంట్ గా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో చాలా బాగా పర్ఫామ్ చేయలేడు, కానీ ఆర్సీబీకి బాగా పర్ఫామ్ చేశాడు అనుకుంటున్నా చిన్నస్వామి గ్రౌండ్ లో అయితే. సో అతను వికెట్ కీపర్ గా కూడా వాడుకోవచ్చు. సో ఇంకొక బెస్ట్ బై ఏంటిదంటే వీళ్ళు చేసింది జితేష్ శర్మ. సో ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో సంజు శాంసన్ రీసెంట్ గా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ రిషబ్ పంత్ కి ఇంజూర్ అయినప్పుడు సంజు శాంసన్ ఇంత బాగా పర్ఫామ్ చేయనప్పుడు అయితే ఇతనే మెయిన్ వికెట్ కీపర్ ఇండియన్ T20 టీమ్ కి ఇంటర్నేషనల్ లో. జితేష్ శర్మ మిడిల్ సూపర్ గా ఆడతాడు. అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగా పనికొస్తాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి. ఇండియన్ వికెట్ కీపర్ ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు టీమ్స్ కి. ఇక దేవదత్ పడికల్ అయితే ఉన్నారు. సో వేరే టీమ్స్ కి బాగా ఆడకపోయినప్పటికీ ఆర్సీబీలోనే స్టార్ట్ అయింది. 2021 లో ఎలా ఆడిండో మన అందరికి బాగా తెలిసిందే. 400 రన్స్ అయితే స్కోర్ చేసిండు. కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూస్ అయితే ఉంటాయి అతనితో. సో అది తప్పించి చాలా బాగా ఆడే అవకాశం ఉంది లెఫ్ట్ హ్యాండర్ కూడా. అలాగే టిమ్ డేవిడ్ అయితే ఉన్నారు. సో 2021 లో ఆర్సీబీకి డెబ్యూటీ చేసిండు ఇతను కూడా. అలాగే తర్వాత ఎంఐ టీమ్ కి అయితే వెళ్ళిపోయిండు. సో ఇప్పుడైతే మళ్ళీ బైబ్యాక్ చేసిండు. నెంబర్ 7 ఆర్ నెంబర్ 6 లో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ గా చెప్పుకోవచ్చు ఇతన్ని. అలాగే స్వస్తిక్ చికారన్ అయితే ఉన్నారు. సో యూపీ లీగ్ లో సూపర్ గా ఆడతాడు, అటాకింగ్ బ్యాట్స్మెన్. సో మంచి ఓపెనింగ్ కి బ్యాకప్ ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చు. వీళ్ళకున్న ఆల్రౌండర్స్ చూసుకుంటే మాత్రం స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు ఎక్కువ. అందులో మెయిన్ గా చూసుకుంటే కృణాల్ పాండ్యా. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా చిన్నస్వామి రాంటి గ్రౌండ్ లో కృణాల్ పాండ్యా అయితే పెద్ద ఎసెట్ అవుతాడు ఆర్సీబీకి అని. సో లాస్ట్ 2-3 సీజన్స్ గురించి అనుకుంటున్నా. సో ఈ సీజన్ అయితే ఉన్నారు అతన్ని నెంబర్ 7 లో సూపర్ గా ఆడచ్చు. సో అతని ఎకానమిక్ అయితే బౌలింగ్ చేస్తాడు, వికెట్స్ ఎక్కువ చేయనప్పటికీ. సో చిన్నస్వామి ఎకానమిక్ వేస్తే అంతకన్నా ఎక్కువ ఏం అడగరు ఆర్సీబీ అయితే. ఇక లియామ్ లివింగ్స్టోన్ మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, పంజాబ్ కి ఆడతాడు. ఇంగ్లాండ్ కూడా ఎలా ఆడతారో మన అందరూ తెలిసింది, కానీ ఐపీఎల్ అంతవరకు క్లిక్ కాలే. సో మ్యాక్స్వెల్ కి రీప్లేస్మెంట్ గా లివింగ్స్టోన్ అయితే తీసుకున్నారు ఆక్షన్ లో వీళ్ళు. కానీ మ్యాక్స్వెల్ ఎంత అన్ప్రెడిక్టబుల్, లియామ్ లివింగ్స్టోన్ కూడా అంతే అన్ప్రెడిక్టబుల్ గా చెప్పుకోవచ్చు మనం. సో చిన్నస్వామి లాంటి గ్రౌండ్ అయితే అతనికి బాగా సెట్ అవుద్దని అయితే చెప్పిండు ఆక్షన్ తర్వాత. సో ఎలా ఆడతాడు చూడాలి. బాగా ఆడతాడని అనుకుంటున్నాను. దినేష్ కార్తిక్ లాంటి బ్యాటింగ్ కోచ్ ఉన్నాడు కాబట్టి అతని పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసి వాళ్ళ బ్యాటింగ్ పొటెన్షియల్ అయితే తీస్తాడు దినేష్ కార్తిక్. జాకబ్ పెద్దల్ని అయితే తీసుకున్నారు. సో రీసెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత చాలా మందికి అతని మీద నమ్మకం పోయి ఉండొచ్చు, కానీ యాక్షన్ తర్వాత మామూలు హంగామా వేయలే జాకబ్ పెద్దలు వచ్చినాక. సో అతను కూడా లెఫ్ట్ హ్యాండర్ మిలాడర్లో ఆడగలడు. సో నెంబర్ 3 లో కూడా ఆడిపించుకోవచ్చు, స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. అలాగే రొమారియో షెపర్డ్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఉన్నారు. ఒకవేళ టిమ్ డేవిడ్ పర్ఫామ్ చేయకుంటే నెంబర్ 7 లో రొమారియో షెపర్డ్ అయితే ఆడిపించుకోవచ్చు, పేస్ బౌలింగ్ కూడా వేస్తాడు. కానీ చిన్న స్వామిలో ఏపీయకుంటేనే బాగుంటది. అతన్ని మరి 6 కొట్టేస్తారు చిన్న స్వామిలో వేస్తే మాత్రం. ఇక స్వప్నిల్ సింగ్ వీళ్ళ మ్యాజికల్ మ్యాన్ లక్కీ చామ్ అనుకోవచ్చు. సో అతను వచ్చినాక ఒక్క మ్యాచ్ ఓడిపోలే, ఎలిమినేటర్ ఓడిపోయారు. సో లాస్ట్ సీజన్ కొంచెం ఆ టేబుల్ టర్న్ చేయడానికి మెయిన్ రీజన్ గా స్వప్నిల్ సింగ్ కూడా చెప్పుకోవచ్చు. పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తాడు, వికెట్స్ కూడా అందిస్తాడు. అలాగే మనోజ్ బండగే అనే ప్లేయర్ కూడా ఉన్నాడు, కర్ణాటక లోకల్ ప్లేయర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. సో అతనికి ఇంజూర్ అని న్యూస్ అవుతుంది. సో అతనికి ఇంజూర్ కాకుండా మాత్రం బంగారం లాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఎలా పర్ఫామ్ చేసిండు SRH కి, మనోజ్ బండగే కూడా అలా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అతనికి ఛాన్స్ ఇస్తే.
సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా పేస్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి డొమెస్టిక్ లో మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి, అతనికి మంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. సో అతనికి అయితే ఛాన్స్ ఇవ్వాలి. అలాగే అభినందన్ సింగ్ అనే ప్లేయర్ కూడా ఉన్నాడు పేస్ బౌలింగ్ లో. అలాగే ఇక బౌలర్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్, ఎస్ఆర్హెచ్ లెజెండరీ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ లో 4th హైయెస్ట్ వికెట్ టేకర్, 181 వికెట్స్ ఉన్నాయి అతనికి. సో పవర్ ప్లే లో మాత్రం వాడుకుంటే మాత్రం సూపర్ గా వేస్తాడు. రీసెంట్ గా డెత్ లో కొంచెం అతని బౌలింగ్ అంత ఎఫెక్టివ్ గా లేదు, కానీ ఆర్సీబీ ఎలా వాడుకుంటారు చూడాలి. వాళ్ళకి డెత్ లో మిగతా బౌలర్స్ ఉన్నారు కాబట్టి మాక్సిమం 3 overs భువిని పవర్ ప్లే లో వాడుకుంటే సూపర్ క్లిక్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. ఇక ఎస్ దయాల్ ఉన్నారు, లాస్ట్ ఇయర్ సూపర్ గా పర్ఫార్మ్ చేసిండు. సో మంచి నమ్మకం అయితే ఉంచి రిటైన్ చేసిండు. సో అతను ఈ సీజన్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాడు అనుకుంటున్నా. అలాగే రసిక్ సలాం అనే ప్లేయర్ కూడా ఉన్నాడు పేస్ బౌలింగ్ లో. సో మంచి యార్కర్స్ ఇస్తాడు, మంచి డెత్ బౌలింగ్ లో కూడా చాలా బాగా బౌలింగ్ వేసే అవకాశం ఉంది. సో 2021 లో హర్షల్ పటేల్ ని ఎలా యూజ్ చేసిందో రసిక్ సలాం ని కూడా అలా యూజ్ చేసుకునే అవకాశం ఉంది మిడ్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో. అలాగే ఈజల్ వుడ్ కూడా ఉన్నాడు, కరెక్ట్ లైన్ అండ్ లెంత్ అయితే ఇస్తాడు, ఎక్కువ అయితే ట్రై చేయడు, మంచి వికెట్స్ కూడా అందిస్తారు. పవర్ ప్లే లో డెత్ లో రెంట్లో వాడుకోవచ్చు. అలాగే నువన్ తుషారా, ఫేజల్ వుడ్ కన్నా నువన్ తుషారాని ఆడిపిస్తే బాగుంటది అనుకుంటుంది, ఎందుకంటే యార్కర్స్ అయితే మంచిగా వేస్తాడు. చిన్న స్వామి లాంటి గ్రౌండ్ లో యార్కర్స్ వేసే బౌలర్స్ అయితే కావాలి మనకి. అలాగే లుంగి ఎంగిడి జస్ట్ బ్యాకప్ కోసం తీసుకున్నారు అనుకుంటున్నా. చిన్న స్వామిలో వేపిస్తే మాత్రం 6 లో మోతనే లుంగి ఎంగిడికి. ఇంకా శ్రేయస్ శర్మ లాంటి లెగ్ స్పిన్నర్ అయితే తీసుకున్నారు, ఢిల్లీకి రీసెంట్ గా బాగా పర్ఫార్మ్ చేస్తుండ్రు. కేకేఆర్ లో సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ ఉండడంతో అతనికి ఎక్కువ పేరు రాలే, అలాగే ఎక్కువ బౌలింగ్ ఛాన్స్ కూడా రాలే. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు శ్రేయస్ శర్మ. సో అతను పర్ఫార్మ్ చేస్తే మాత్రం ఆర్సీబీని ఆపడం ఎవరి తరం కాదని చెప్పచ్చు. అలాగే మోహిత్ రాఠీ అనే స్పిన్ బౌలర్ ని కూడా తీసుకున్నారు. సో అతను కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి. ఇక వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఒక 2 ప్లేయింగ్ 11s అయితే ఉన్నాయి. సో నేను ఫస్ట్ మెయిన్ ప్లేయింగ్ 11 అయితే చెప్తాను మీకు. సో మెయిన్ ప్లేయింగ్ 11 ఏంటిదంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఇద్దరు ఓపెనర్స్, నెంబర్ 3 లో రజత్ పాటిదార్, నెంబర్ 4 లో లియాన్ లివింగ్స్టోన్, నెంబర్ 5 లో కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండర్ గా ఫ్లోటర్ గా యూజ్ చేసుకోవచ్చు వికెట్లు పడితే కృణాల్ పాండ్యా అయితే. అలాగే నెంబర్ 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో టిమ్ డేవిడ్, నెంబర్ 8 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9 లో ఎస్ దయాల్, నెంబర్ 10 లో ఈజల్ వుడ్, నెంబర్ 11 లో శ్రేయస్ శర్మ. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ కావాలనుకుంటే ఒకవేళ బ్యాటర్స్ తొందరగా వికెట్స్ కోల్పోతే మాత్రం ఒక మంచి సాలిడ్ ఇచ్చే బ్యాట్స్మెన్ కావాలనుకుంటే దేవదత్ పడికల్ని అయితే తీసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండర్. అలాగే మంచి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయగలడు. అలాగే కొంచెం అటాకింగ్ యాక్షన్ కావాలంటే స్వస్తిక్ చికార్ లాంటి బ్యాటర్ అయితే ఉన్నాడు. ఇంకా బౌలింగ్ లో కావాలంటే మాత్రం రసిక్ సలాం, అలాగే స్వప్నిల్ సింగ్. సో స్పిన్ ఫ్రెండ్లీ ఉంటే స్వప్నిల్ సింగ్ ని తీసుకోవచ్చు, అలాగే పేస్ ఫ్రెండ్ ఉంటే రసిక్ సలాం అయితే తీసుకోవచ్చు. సో ఒక ప్లేయింగ్ 11. ఇంకొక బెస్ట్ ప్లేయింగ్ 11 అనుకునేది ఏమంటే ఏజల్ వుడ్ కి ఇంజూర్ అని న్యూస్ అయితే ఉంది. స్టార్టింగ్ కొన్ని మ్యాచ్ ఆడని, సో తర్వాత వచ్చిన ఎలా పర్ఫార్మ్ చేస్తాడో ఇంజూర్ నుంచి రికవర్ చేస్తున్నాడు కాబట్టి. సో ఆల్టర్నేటివ్ ప్లేయింగ్ 11 ఏంటిదంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనర్స్, ఇదైతే ఫిక్స్. సో జాకబ్ బెతల్ అయితే నెంబర్ 3 లో ఆడిపించవచ్చు, స్పిన్ బౌలింగ్ చేస్తాడు. అలాగే లెఫ్ట్ హ్యాండర్, నెంబర్ 3 లో కొంచెం స్పిన్నర్స్ కి అటాకింగ్ ఆడగలడు. అది నెంబర్ 4 లో రజత్ పాటిదార్, సో అతనికి బెస్ట్ సూట్ అయిన ప్లేస్ అది. అలాగే నెంబర్ 5 లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6 లో కృణాల్ పాండ్యా, మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. అలాగే నెంబర్ 7 లో జితేష్ శర్మ, ఇంకా నెంబర్ 8 లో శ్రేయస్ శర్మ స్పిన్ బౌలర్, నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 లో ఎస్ దయాల్, నెంబర్ 11 లో రసిక్ సలాం. నువ్వు ఇక్కడ ప్లేయింగ్ 11 లో చూస్తే 3 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే పెట్టిన, టిమ్ డేవిడ్ పెట్టిన. ఎందుకంటే నెంబర్ 8 లో టిమ్ డేవిడ్ ఆడిపించడం కన్నా ఒక బౌలర్ ఆడిపించుకుంటే బెస్ట్ అన్న నా ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ ప్రతి సిచ్యువేషన్ లో నెంబర్ 8 వరకు బ్యాటింగ్ అయితే రాదు. ఒకవేళ తొందరగా వికెట్స్ పడిపోయినాయి అనుకుంటే మాత్రం ఒక 4 overs 5 overs ఉన్నాయంటే టిమ్ డేవిడ్ ని యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక 6-7 బౌలింగ్ ఆప్షన్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఒకవేళ బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు, నెంబర్ 6 వరకే బ్యాటర్స్ రన్స్ స్కోర్ చేసి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా బౌలర్ ని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఆర్సీబీ బౌలింగ్ లో వీక్ అనుకుంటాం. సో ఎక్స్ట్రా బౌలర్ తో వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ అవుతుంది వీళ్ళకి. సో 4-5 overs రిమైనింగ్ ఉంటే మాత్రం టిమ్ డేవిడ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా దించవచ్చు బ్యాటింగ్ అవసరం ఉంటే. ఒకవేళ 2 overs 1 over మాత్రం ఉందంటే రొమారియో షెపర్డ్ లాంటి బ్యాట్స్మెన్ కూడా దించవచ్చు, అతని పేస్ బౌలింగ్ కూడా కొంచెం వేస్తాడు కాబట్టి ఆల్రౌండర్ గా. లేదు అసలు బ్యాటింగ్ అవసరమే రాలేదనుకుంటే మాత్రం నువన్ తుషారా అని తీసుకోవచ్చు, ఎందుకంటే 3 overs 6 players ఉన్నారు కాబట్టి నువన్ తుషారా లాంటి ఎక్స్ట్రా బౌలర్ ని కూడా తీసుకునేవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఇదైతే నా బెస్ట్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నాను. మీరేమన్నా కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా వీక్నెస్ విషయానికి వస్తే కొంచెం స్పిన్ వీక్నెస్ ఉందని చెప్పొచ్చు. సో నేను సెకండ్ ప్లేయింగ్ 11 చెప్పిన కదా జాకబ్ బెతల్ ని పెట్టి, ఆ ప్లేయింగ్ 11 తో వెళ్తే మాత్రం జాకబ్ బెతల్, లియామ్ లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా లాంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉంటారు 3. సో జాకబ్ బెతల్, కృణాల్ పాండ్యా ఆఫ్ స్పిన్ చేస్తే మాత్రం లియామ్ లివింగ్స్టోన్ లెగ్ స్పిన్ చేయగలడు, ఆఫ్ స్పిన్ చేయగలడు, అలాగే శ్రేయస్ శర్మ లెగ్ స్పిన్ చేయగలడు. సో 4 స్పిన్నర్స్ ఉంటారు కాబట్టి అదొక మంచి ఛాన్స్ వాళ్ళ స్పిన్ ఏదైతే వీక్ ఉందనుకుంటామో దాన్ని కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవడానికి. ఇక పేస్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. రసిక్ సలాం, ఎస్ దయాల్, భువనేశ్వర్ కుమార్ లాంటి మంచి ఇండియన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఓవర్సీస్ లో కూడా ఎజల్వుడ్, నువన్ తుషారా, లుంగి ఎంగిల్ లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇంకొక ప్రాబ్లం చూసుకుంటే నెంబర్ 3 లో ఎవరిని ఆడిపిస్తారు, దేవదత్ పడికల్, జాకబ్ బెథెల్, కృణాల్ పాండ్యా, ఒక లెఫ్ట్ హ్యాండర్ ఆడిపిస్తే మాత్రం ఈ 3 మంచి ఆప్షన్స్. సో కృణాల్ పాండ్యాని ఫ్లోటర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హేజల్వుడ్ ప్లేయింగ్ లెవెల్ ఉంటే జాకబ్ బెథెల్ ఉండడు కాబట్టి కృణాల్ పాండ్యా నెంబర్ 3 లో ఆడిపించుకోవచ్చు. ఒకవేళ హేజల్వుడ్ కి స్టార్టింగ్ లో ఇంజరీ ఉంటే జాకబ్ బెథెల్ అయితే లెఫ్ట్ హ్యాండర్ గా స్పిన్ బౌలర్ గా ఆడిపించుకుని వెళ్ళడానికి మంచి ఛాన్స్ అవుతుంది. సో ఆర్సీబీ సీజన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. పక్క ప్లేయర్స్ కి అయితే వెళ్ళే స్క్వాడే, కానీ చిన్నస్వామిలో టాస్ల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది. సో ఎవరు చేజింగ్ చేస్తే వాళ్ళు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ రిజల్ట్ మనం చెప్పలేము. సో హోమ్ లో ఎక్కువ మ్యాచెస్ విన్ అవుతే చాలా బాగుంటది. ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళగలరు వీళ్ళు అనుకుంటున్నాను నేను. సో మీరేమైనా కింద కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా మన పేజ్ ని ఫాలో అయిపోండి. ఎస్ఆర్హెచ్ వీడియో కూడా ఆల్రెడీ మన పేజీలో ఉంది. మిగతా టీం వీడియోస్ కూడా వస్తాయి. సో ఆ వీడియోస్ కూడా చూసేయండి.